అది 16వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యం దక్షిణ పథాన విస్తరిస్తున్న కాలం. విస్తరిస్తున్న ప్రాంతం అంత పాడిపంటలతో ఐశ్వర్యంతో తులతూగేది. అలా విస్తరిస్తున్న తెలుగు నేలపై ఒక పల్లెటూరు కాస్త పట్టణమైంది. అక్కడ ఓ కుటుంబం కూడా తరతరాలుగా పాడిపంటలతో ఐశ్వర్యంతో తులతూగేది. కాలం మారింది కాని ఒక కుటుంబం మాత్రం పాడిపంటలతో ఐశ్వర్యంతో తులతూగేది. ఆ కుటుంబంలోనే అమ్మ పుట్టింది. వయసు మళ్లీ అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మేము కూడా మీతోనే ఉన్నామని భరోసా ఇవ్వండి. వయసు మళ్లీ అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మేము కూడా మీతోనే ఉన్నామని భరోసా ఇవ్వండి. వయసు మళ్లీ అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మేము కూడా మీతోనే ఉన్నామని భరోసా ఇవ్వండి. వయసు మళ్లీ అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మేము కూడా మీతోనే ఉన్నామని భరోసా ఇవ్వండి.